గద్వాల జిల్లా కేటితొడ్డి మండలం నందిన్ని గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 8,50,000 రూపాయలు, 4 కార్లు, ఒక బొలెరో, 2 బైక్లు, 11 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్కు తరలించిన వారిలో మిల్లు వీరన్న, పూర్వ సురేందర్, బోయ వీరన్న, తెలుగు మధుబాబు, తెలుగు కృష్ణ, సంజీవులు, బైరి సుంకన్న, బైరి కేశన్న, ప్రభుస్వామి, హరిజన్ రాజశేఖర్ ఉండగా కర్నూలు జిల్లాకు చెందిన ఈశ్వరయ్య గౌడ్ పరారీలో ఉన్నారు. మా కొట్టుకొని మా వాళ్ళకి పంపిస్తే అప్పుడు ఆధార్ కట్ చేసి పెట్టుకున్నాను. తేదీ సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో మన దరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాంపల్లి బస్ స్టాండ్ దగ్గర నందిన్నేకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడిని బొలెరో వాహనం గుద్దటం జరిగింది. దానిలో అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దీంట్లో మనకి అనుమానాలుండి పోలీసు ఇమీడియట్గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో ఇది పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతనికి అదే ఊరిలో ఉన్నటువంటి భీమన్న మిల్లుకు సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు మిల్లు వీరన్న అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని ఇతను హత్యకి ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో కర్నూలుకి సంబంధించినటువంటి కొంతమంది సుపారీ గ్యాంగ్ను కూడా ఒక 25 lakhsకి మాట్లాడుకోవడం జరిగింది. దీంట్లో ఒక 15 lakhs వరకు అమౌంట్ డిస్బర్స్మెంట్ కూడా జరిగింది. దీని ప్రకారం ఏ విధంగా అయితే మనం యాక్సిడెంట్ చేస్తే కనుక యాక్సిడెంట్గా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేస్తే మనకి శిక్ష పడే అవకాశం కానీ ఇదేమీ ఉండదనేటటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక బొలెరో వాహనాన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఈ బొలెరో వాహనానికి హిట్ చేసినప్పుడు కొన్నిసార్లు వెహికల్ యాక్సిడెంట్లో కూడా లైఫ్ థ్రెట్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గుద్దిన వెంటనే చనిపోయేటట్లుగా ఆ బొలెరోకి ముందున్నటువంటి బంపర్ను కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటట్లుగా కర్నూలులో మాడిఫికేషన్ చేయడం జరిగింది. ఆటోనగర్లో చేసి అతని మీద ఒక 1 month నుంచి రెక్కీ చేస్తూ లాస్ట్ 1 week కూడా సిన్సియర్గా వాళ్ళందరూ కూడా ఇతని యొక్క మూమెంట్స్ అన్నిటిని కూడా మొత్తం ఐడెంటిఫై చేసి ఎప్పుడు దొరుకుతారు అనేటటువంటి రైట్ ప్లేస్లో హిట్ చేయాలి అనేటటువంటి దాంట్లో ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో హిట్ చేయడం జరిగింది. హిట్ చేసిన వెంటనే వాళ్ళు ప్రిజ్యూమ్ చేశారు దీన్ని ఒక యాక్సిడెంట్ కేసు కింద పోలీసులు దర్యాప్తులో క్లోజ్ చేయడం జరుగుతుందని. కానీ మన దగ్గర అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ మొగలయ్య, అదేవిధంగా గద్వాల్ సిఐ, దరూర్ ఎస్ఐ, కేటితొడ్డి ఎస్ఐ, గట్ ఎస్ఐ, గద్వాల్ రూరల్ ఎస్ఐ, టౌన్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా అదేవిధంగా మల్దకల్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ చేసి ఈ కాన్స్పిరసీలో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి దాన్ని మొత్తాన్ని అనర్థ చేసి ఒక 10 మంది ముద్దాయిల్ని ఇప్పుడుకి అరెస్ట్ చేయడం జరిగింది.
దీంట్లో ఒక ముద్దాయి పరారీలో ఉన్నారు, అతన్ని కూడా తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది. ఒక 4 వెహికల్స్ 4 వీలర్స్ దీంట్లో రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఈ నేరం మొత్తం కూడా ఎక్కడా తెలియకుండా ఉండటం కోసం అన్ని కొత్త సిమ్ కార్డ్స్ తీసుకొని ఒక 13 సిమ్ కార్డ్స్, మొబైల్ ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఒక బైక్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ కేసును కూడా వితిన్ నో టైం ఎక్కడా కూడా ఇష్యూ జరగకుండా వితిన్ నో టైంలో డిటెక్ట్ చేసినటువంటి మొత్తం గద్వాల్ పోలీస్ బృందం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఈ పోలీసు దర్యాప్తులో కొన్ని సూపర్ఫిషియల్గా కొన్ని నోటీసులకు వచ్చినాయి. ఆ ఇష్యూస్ని మనం సబ్స్టాన్షియేట్ ఎవిడెన్స్ దొరికే వరకు కూడా మనం వాటన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాత, ఎందుకంటే అవి ఎప్పుడో గతంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి లీక్స్ లాగా ఉన్నాయి, వాటి మీద మనకి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికితే తప్పితే మనం దర్యాప్తులు ముందుకెళ్ళలేము. ఆ యాంగిల్లో కూడా నెక్స్ట్ వెరిఫై చేయడం జరుగుతుంది. ఎవరి రోల్ ఏంటనేది తెలిసేంత వరకు ఎవరిని కూడా మనం ముద్దాయిగా మనం ఐడెంటిఫై చేయడం జరగదు. దగ్గర దీంట్లో అయినటువంటి ముద్దాయిల్లో ఒక్క ముద్దాయి తప్పితే అందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ అతని గురించి కూడా లీడ్స్ ఉన్నాయి, తొందరలోనే అదుపులోకి తీసుకోవాలి. అట్లాంటిది ఏమి సబ్స్టాన్షియస్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఒక వేగు వార్త రావడానికి మనకి కాంక్రీట్ ఎవిడెన్స్ దొరకందే మనం ఇప్పుడే దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి ఇష్యూస్ని మేము రివీల్ చేయలేము. దర్యాప్తులో కనుక మాకు ఎవిడెన్స్ దొరికితే ఖచ్చితంగా మీ నోటీస్లోకి తీసుకొస్తాం. ఇష్యూస్ ఉండి వాళ్ళు చేయాలనుకున్నారు, వాళ్ళు ఫస్ట్ ఒక పర్సన్ నిలబెట్టారు. అతను దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్లో ఎవరితో అయితే మనం ఈ వర్క్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలం అనుకుని అట్లా 1 by 1 ఇన్వాల్వ్ అయ్యి అట్లా అయ్యారు తప్పితే ప్రత్యేకంగా ఇది ఒక గ్యాంగ్ అయితే కాదు. తేజేశ్వర్ మర్డర్ కేసు కంప్లీట్గా డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి తేజేశ్వర్ మర్డర్ కేసులు అంటే ఆమె బిలాంగ్స్ టు కర్నూలు కాబట్టి ఆమెకు ఆ విధంగా జరిగింది. దీంట్లో వీళ్ళు మిల్లుకు సంబంధించినటువంటి ఇష్యూస్లో వీళ్ళకి ఇతను ప్రతిసారి కూడా సర్పంచ్ హోదాలో వీళ్ళని అడ్డు తగిలి వీళ్ళ బిజినెస్కి ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎత్తుక్కుంటూ ఎవరిని మనం వాడుకుంటే మనం ఈజీగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేటటువంటి క్రమంలో వాళ్ళు అప్రోచ్ చేయాలి. ఎక్కడా కూడా అక్కడ ఇక్కడ కానీ ఏది ఈ ముద్దాయిల్లో సార్ కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ? ఉంటారు, అందరూ ఉంటారు. ముద్దాయిలు అంతమందిలో డిఫరెంట్ ప్లేసెస్, నందిన్నే వాళ్ళు ఉన్నారు, కర్నూలు ఏరియా వాళ్ళు ఉన్నారు, అందరూ. వీళ్ళు వాడినటువంటి రెక్కి ఆ రోజు గుద్దినటువంటి బోలర్ లేకపోతే వీళ్ళు ప్లాన్ చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు వాడినటువంటి వెహికల్ని లేకపోతే వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకున్న పరిచయాలు సార్ ఇంకా మన జైల్లోనే వీళ్ళకి పరిచయాలు ఉన్నాయా లేకుంటే ఒకరికొకరి కాన్ఫిడెన్స్ అట్లా ఏ విధంగా లింకులు ఉన్నాయి? సపోజ్ ఒకరొకరు ఒక ఏరియా ఉంది కదా సార్, వీళ్ళకి కర్నూలు కొంత ఉన్నారు, బూర్దిపాడు అంటున్నారు, కర్నూలు పంచలింగాలు అంటున్నారు, అల్లంపూర్ ఏరియాలో ఉన్నారు. పంచలింగాలు కర్నూలే కదా, కర్నూలు అదే ఒక్కొక్క ఏరియా ఇక్కడనే ఉన్నారు కదా సార్, దగ్గర అల్లంపూర్ ఏరియా దగ్గరనే ఉంది కదా. ఉన్నా కూడా జాగ్రఫికల్ గా పంచలింగాల కమ్స్ అండర్ కర్నూలు డిస్ట్రిక్ట్. వీళ్ళ బ్యాచ్కి అంతా ఎట్లకెళ్ళి లింక్ అవుతుంది? సిమ్ కార్డు ద్వారా లేకపోతే జైల్లో వీళ్ళు ఇంతవరకు ఏమన్నా కలిసి? వాళ్ళందరూ ఒక బ్యాచే కాదు. ఈ మిల్లుకు సంబంధించినటువంటి మిల్లు వీరన్ అనేటటువంటి అతను నేను ఫలానా అతన్ని చంపాలి అని చెప్పి అతనికి పరిచయం ఉన్న ఇంతకుముందు 4-5 years బ్యాక్ అతని మిల్లు ఎదురుగా ఒక చిన్న షాప్ పెట్టుకున్నటువంటి ఈశ్వర్ గౌడ్ అనేటటువంటి వ్యక్తిని అడగటం, అతనికి ఉన్నటువంటి పరిచయాలతో వేరే అతన్ని ఎంగేజ్ చేసుకోవటం. ఒక నెల రోజులైనా కూడా అది ఎగ్జిక్యూట్ కాకపోవడంతో మధు అనేటటువంటి అతను కృష్ణ అనే అతన్ని ఎంగేజ్ చేసుకోవటం అట్లా జరిగింది తప్పితే వీళ్ళందరూ ఒక గ్యాంగ్ కాదు, వీళ్ళకి ఒక కనెక్షన్ ఏమి లేదు. ఇది ఎన్ని రోజులైనా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళని హైర్ చేస్తే బెటర్ ఉంటుంది అనేటటువంటి క్రమంలో హైర్ చేయటమే తప్పితే వీళ్ళందరూ ఒక గ్యాంగ్గా ఎప్పుడు కలిసి అఫెన్స్ చేసింది అయితే లేదు. తీసుకెళ్ళి మనం చెప్పలేము.
ఆధారాలు సేకరించాలని కోర్టు టెక్నికల్ మొత్తం ఈయనే చేసేది. సరే ఇక్కడ గద్వాళ్ళు వాళ్ళు ప్రతిసారి పోలీసుకు ఛాలెంజ్ చేసి వస్తున్నారు, మీరు పట్టుకుంటారా లేదా? ఆయన పట్టుకునే కూడా అలానే జరుగుతున్నాయి కదా సార్, అట్లే జరుగుతూనే ఉన్నాయి. మేము పట్టుకుంటాం. నంబర్ 1 అవుతుంది సార్ తెలంగాణ. గద్వాల అంటేనే స్టేట్కి వచ్చేస్తుంది ఇప్పుడు. జాగ్రఫికల్ గా ఉన్న కనెక్టివిటీని మనం కాదనలేము కదా. రామస్వామి గతంలో శాంతినగర్ వరకే ఉంటుండే, ఇప్పుడు గద్వాల పాకింది.